సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో గుంటూరు బస్టాండ్ కిటకిటలాడుతోంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులతో బస్టాండ్ రద్దీగా మారింది. స్వగ్రామాలకు వెళ్లేందుకు బస్సుల కోసం పడిగాపులు కాస్తున్నారు. 2 రోజులతో పోలిస్తే బస్టాండులో ప్రయాణికుల తాకిడి కాస్త తగ్గినప్పటికీ గుంటూరు నుంచి ఒంగోలు, పొదిలి, కావలి, నెల్లూరు, నరసరావుపేట వైపు రద్దీ ఎక్కువగా ఉంది. ప్రయాణికుల రద్దీ మేరకు అదనపు బస్సు సర్వీసులు నడుపుతున్నప్పటికీ అధికారులు తెలిపారు. బీటెక్ సెకండ్ ఇయర్ గుంటూరులోనే ఉంటాము. వెకేషన్కి ఒంగోలు వెళ్తున్నాము. బస్సులు ఇంకా రాలేదు, వెయిట్ చేస్తాం. అంటే మా ఫ్రెండ్ వస్తుంది, ఆమె కోసం వెయిట్ చేస్తాం. మాట్లాడాలి అలా బస్సులే ఉంది. అట్లా వచ్చి గంట అవుతుంది, వచ్చి పండగకి ఇంటికి వెళ్తున్నాం. ఇంకేం బస్సులు ఎదురులేదు. ఈ రోజుల్లో అందుతుంది బాగానే, కొంచెం రష్గా ఉందని బస్సులు ఇబ్బందిగా ఉంది. నేను 6th క్లాస్ చదువుతున్నాను. హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇప్పుడు ఊరికి వెళ్ళాలంటే బస్సులు ఏమి రావట్లే. 2 గంటలకు బస్సు వస్తుంది. అసలు బస్సులు ఏమి రావట్లేదు. ఏదేమిందో అర్థం కావట్లేదు. మేము గుర్రంనాడిపాలెం వెళ్ళాలి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. సంక్రాంతి పండుగ దృష్ట్యా మన గుంటూరు బస్ స్టేషన్ నుంచి 10వ తారీఖు మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు కూడా, అంటే ఈరోజు 12వ తారీఖు, ఈ రోజు వరకు కూడా ఈ బస్ స్టాండ్కి వచ్చిన ప్రయాణికుల కోసం స్పెషల్ బస్సులు ఆపరేట్ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా మనకి ఇక్కడ గుంటూరు నుంచి ముఖ్యంగా ఒంగోలు సెక్టర్లో బాగా ఎక్కువ ట్రాఫిక్ ఉంది. ఒంగోలు, పర్చూరు, మాచర్ల, పిడుగురాల, నర్సరావుపేట, వినుకొండ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ప్రయాణికులు వస్తున్నప్పుడల్లా మనం ఎక్స్ట్రా బస్సులు పెట్టుకుని ఏదైతే మన దగ్గర ఉన్న బస్సులను డివైడ్ చేసుకుని అందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా బస్సెస్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఎక్కువగా హెవీ ఫ్లోటింగ్ అయితే మాత్రం ఒంగోలు సెక్టర్లో ఉంది. ఆ ఒంగోలు సెక్టర్లో కూడా నిన్న 26 బస్సులు స్పెషల్స్ తిప్పున్నాము. ఏది మన గుంటూరు 1-2 డిపోల నుంచి. అలా ఈ రోజు కూడా ఇప్పటివరకు 5-6 బస్సులు ఏర్పాటు చేశాము. డిఎం గారు, అలాగే ఏటీఎం గారు, మా ఆఫీసర్లు అందరూ కూడా బస్ స్టాండ్లో ఉండి ఎప్పటికప్పుడు ప్రయాణికుల అవసరానికి తగ్గట్టుగా ఏ ప్లాట్ఫామ్ మీద ఎక్కువ రద్దీగా ఉంటే ఆ ప్లాట్ఫామ్ మీద బస్సెస్ ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం.